హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం యూపీఐ పేమెంట్స్ గురించి తెలుసుకుందాం. యూపీఐ పేమెంట్స్, యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్. దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. యూపీఐ సర్వీస్ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్ యూపీఐ, అమెజాన్ పే, ఇవన్నీ యూపీఐ పేమెంట్స్ కింద వస్తాయి. ఈ యూపీఐ పేమెంట్స్ ఎప్పుడు మొదలెట్టారు, ఎలా మొదలెట్టారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా యూపీఐ పేమెంట్స్ అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మొదలెట్టింది ఇండియా. 2016లో రఘురామ్ రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉండేటప్పుడు ఈ యూపీఐ పేమెంట్స్ని స్టార్ట్ చేశారు. ఈ యూపీఐ పేమెంట్స్ స్టార్ట్ చేసిన మొట్టమొదటి దేశం ఇండియా. ఇది ఎంతగా పాపులర్ అయిందంటే 2016లో స్టార్ట్ చేసిన తర్వాత 2017లో దాదాపు 72 మిలియన్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. కానీ అదే ఈరోజు దాదాపు 120 బిలియన్ల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. అంటే దాదాపు కొన్ని వందల రెట్లు పెరిగాయి అన్నమాట. ఇంతలాగా ఇది పాపులర్ అవడానికి కారణం ఏంటి? యాక్చువల్గా యూపీఐ పేమెంట్స్ యూజ్ చేసుకుని మనం ఒక యూపీఐ నెంబర్ నుంచి దాదాపు ఎన్ని రకాల అకౌంట్లు అయినా సరే, ఎన్ని వివిధ బ్యాంకులకు సంబంధించిన అకౌంట్లని ఈ యూపీఐతోనే యాడ్ చేసుకోవచ్చు, లింక్ చేసుకోవచ్చు. మనం లింక్ చేసుకొని ఒక బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్కి ఇమీడియట్గా, అంటే రియల్ ట్రాన్స్ఫర్ అన్నమాట. రియల్ టైం ట్రాన్స్ఫర్ అంటే ఇమీడియట్గా మనం సెండ్ చేసుకోవచ్చు. అలాగే దాదాపు 24/7, అంటే రోజులో 24 గంటలు, వారంలో 7 డేస్, ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా సరే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దానివల్ల చాలా వరకు ఇది పాపులర్ అయింది. అదేవిధంగా యూజర్ ఫ్రెండ్లీ, అంటే పెద్ద చదువు లేని వాళ్ళు కూడా హ్యాపీగా దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. అంటే అవి చూడగానే మనం పెద్దగా దానికోసం టెక్నికల్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దీన్ని పూర్తిగా చదువు రాని వాళ్ళు కూడా ఈరోజు ఈజీగా యూజ్ చేస్తున్నారు. చిన్న చిన్న షాపుల వాళ్ళు, చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్, ప్రతి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. దీన్ని ఇప్పుడు యాక్చువల్గా డిజిటల్ ఇండియాలో ఇది ఒక భాగం అనమాట. అంటే డిజిటల్ ఇండియా వైపు, పూర్తిగా క్యాష్లెస్ ఇండియా వైపు మనం వెళ్దామని ప్లాన్ చేసుకొని దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్గా దీంట్లో బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ వైపు రూరల్ ఏరియాస్లో గట్రా పెద్ద పెద్ద ప్రతిసారి బ్యాంక్కి వెళ్ళలేని వాళ్ళు ఇది యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం దీంట్లో సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ. మనం యాక్చువల్గా ఒక ఫోన్ పే పంపించాలంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది. మనం యాక్చువల్గా ఒక ముందు ఒకటి పెడతాం, తర్వాత పిన్ ఒకటి ఇస్తాం. అంటే 2 విధాలుగా 2 టైప్స్ ఆఫ్ అథెంటికేషన్ ఇస్తే తప్ప యూపీఐ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వదు. కాబట్టి సెక్యూరిటీ వైజ్ కూడా ఇది చాలా పాపులర్ అయిందనమాట. దీంట్లోనే యూపీఐ పేమెంట్స్లోనే దీంట్లోనే కొత్తగా ఇంకొన్ని యాడ్ చేస్తున్నారు అన్నమాట. యాక్చువల్గా యూపీఐ లైట్ అనేది కొత్తగా ఈ మధ్య యాడ్ చేశారు. యూపీఐ లైట్లోనే మనం ఏం చేసుకోవచ్చు అంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్లు పిన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు స్టార్ట్ చేసేటప్పుడు 200 రూపాయల వరకు ఉండేది, ఇప్పుడు 500 రూపాయల వరకు పెంచారు. పెర్ ట్రాన్సాక్షన్ 500 రూపాయల వరకు మీరు యూపీఐ లైట్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. దీనికి మీరేంటంటే ముందుగా దీనికి పెద్దగా మనం ఈ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఎక్కువగా యూజ్ అవ్వదు. ఎక్కడో పల్లెటూరులో గట్రా ఇంటర్నెట్ కనెక్షన్ లేని చోట్ల కూడా మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ యూపీఐ లైట్లోకి మీరు సెపరేట్గా కొంత అమౌంట్ ముందు వేసుకోవాలన్నమాట. అది దాదాపు పెర్ డే 2000 వరకు వేసుకోవచ్చు. ఒకసారి 2000 వరకు మీరు దాంట్లో వేసుకొని పెర్ ట్రాన్సాక్షన్ 500 వరకు చేయొచ్చు. యూపీఐ సిస్టంలో ఉన్న మరో మేజర్ అడ్వాంటేజ్ క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకొని మనం ఏ పేమెంట్లైనా సరే ఈజీగా చేయొచ్చు. మనం చాలా చోట్ల చూసే ఉంటాం. వెజిటబుల్ మార్కెట్స్లోని, చిన్న స్ట్రీట్ వెండర్స్లోని, ఫ్రూట్ షాప్స్లోని, కొన్ని పచారీ కొట్టుల్లోని చాలా చోట్ల ఈ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని ఇమీడియట్గా మనం పేమెంట్ చేయొచ్చు. సో దీని క్యూఆర్ కోడ్ వల్ల చాలా యూజ్లు ఉన్నాయి. కొంతవరకు ఏంటంటే చాలా వరకు ఇప్పుడు యూపీఐ 2.0లో ఏం చేశారంటే కొత్తగా మనం ఏదైనా బిల్లు పేమెంట్ చేయాలి. ఆ బిల్ పేమెంట్ ఇన్వాయిస్ అంటే ఒక కాపీ, మన బిల్లు కదా కాపీ మన
మొబైల్ ఫోన్కి కాపీ వస్తుంది. ఆ కాపీని చూసుకొని మనం అంతా కరెక్ట్గా ఉందని అనుకుంటే మనం పేమెంట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఉండేది కాదు, ఇప్పుడు దాన్ని యాడ్ చేశారన్నమాట. అదేవిధంగా మొదట్లో మన ఒక ఇండియా మాత్రమే యూజ్ చేసేది, మిగతా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన యూపీఐ పేమెంట్ని యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఈ మధ్య కొన్ని దేశాలు యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాయి. ఎగ్జాంపుల్ సింగపూరు, శ్రీలంక, నేపాల్, భూటాన్, యుఏఈ, మలేషియా, మారిషస్ వీళ్ళందరూ ప్రజెంట్ మన యూపీఐ పేమెంట్స్ని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రపంచం కూడా మా యూపీఐ పేమెంట్ని యూజ్ చేయడానికి ఆలోచిస్తూ ఉంది. మన యూపీఐ పేమెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ప్రపంచం అంతా స్లోగా ఈ యూపీఐ పేమెంట్ల వైపు వెళ్తుందని ఆశిద్దాం.